ఓజీ మూవీ ఎలా ఉందంటే నిజంగా చెప్పాలంటే మూవీ నాకు చాలా బాగా నచ్చింది. నిజంగా రీమేక్ సినిమాలకు మన ఒరిజినల్ సినిమాలకు చాలా డిఫరెంట్ ఉంది. పవన్ కళ్యాణ్ గారి ప్రీవియస్ మూవీస్కి ఈ మూవీకి చాలా డిఫరెంట్గా ఉంటుంది, చాలా ఫ్రెష్గా ఉంటుంది, చాలా కొత్తగా ఉంటుంది మనకైతే. అంటే సుజిత్ తాలూకు ఆ స్క్రీన్ ప్లే, ఆ డైరెక్షన్ మనకు ఆల్రెడీ తెలుసు సావోలో. సేమ్ అలాంటి కైండ్ ఆఫ్ స్క్రీన్ ప్లేనే డైరెక్షనే మనకు ఓజీలో కనిపిస్తుంది. ఎక్కడ కూడా మనకు సుజిత్ డీవేట్ అయ్యాడు, సుజిత్ మారిపోయాడు అన్న ఫీలింగ్ అయితే రాదు. ఎలాగైతే సావో సినిమాలో స్క్రీన్ ప్లే డైరెక్షన్ ఉంటుందో, ఒక స్టోరీ సెటప్, మంచి ఎలివేషన్స్ అయితే ఉంటాయో, ఈ మూవీలో కూడా మనకు పవన్ కళ్యాణ్ గారి తాలూకా ఆ స్వాగు, ఆ ఎమోషన్ కానీ, ఆ మాస్ ఎలివేషన్ సీన్స్ కానీ మనకు ఓజీలో కనిపిస్తాయి. అలాగని మనకు ఈ ఎలివేషన్ సీన్స్ తోటి మనకు స్టోరీ ఎక్కడ కూడా డీవియేట్ అవ్వదు, మనకు ఎక్కడ కూడా బోర్ అనిపించదు, మనకు ఎక్కడ కూడా అనవసరమైన సీన్స్ పెట్టారన్న ఫీలింగ్ అయితే రాదు. యాజ్ ఇట్ ఈస్ పవన్ కళ్యాణ్ గారు తగ్గట్టు సుజిత్ మేక్ ఓవర్ చాలా బాగుంటుంది మూవీలో. మెయిన్గా చెప్పాలంటే ఫస్ట్ హాఫ్ స్టార్టింగ్ నుంచి కూడా మనకు ఒక మంచి స్టోరీ సెటప్ తోటి, మంచి ఎలివేషన్ సీన్స్ తోటి స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ హాఫ్ 2 కూడా ఉంటుంది, ఫస్ట్ హాఫ్ చాలా బాగుంటుంది. ఇక క్లైమాక్స్ వచ్చేసరికి మంచి ఎలివేషన్ సీన్స్ తోటి, మంచి హై మూమెంట్ తోటి ఎండ్ అవుతుంది. మంచి హై మూమెంట్ తోటి, మంచి ఎలివేషన్ స్టార్ట్ తోటి ఇంటర్వెల్ ఎండ్ అవుతుంది. ఇక సెకండ్ హాఫ్ మంచి డ్రామాతోటి స్టార్ట్ అవుతుంది, మంచి డ్రామాతోటి స్టార్ట్ అయ్యి ప్రీ క్లైమాక్స్ మంచి యాక్షన్ సీక్వెన్స్ తోటి ఎండ్ అవుతుంది. ఇక ఇందులో మనకు ఫైనల్గా చెప్పాలంటే ఈ మూవీ మొత్తం కూడా సుజిత్ తాలూకు మేక్ ఓవర్, తమన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్కి పవన్ కళ్యాణ్ గారికి స్వాగ్ యాడ్ అవుతే మూవీ ఎలా ఉంటుందో అలా ఉంటుంది. ఫైనల్గా చెప్పాలంటే మూవీ మంచి యాక్షన్ అవుట్ అండ్ అవుట్, మంచి స్క్రీన్ ప్లే తోటి, మంచి ఎమోషన్స్ తోటి, మంచి డ్రామా తోటి, మంచి యాక్షన్ సీక్వెన్స్ తోటి పవన్ కళ్యాణ్ గారి స్వాగ్ ఎక్కడ కూడా తగ్గకుండా ఈ మూవీని సెటప్ అయితే చేశాడు సుజిత్. ఇక ఈ మూవీలో చేసిన విలన్ క్యారెక్టర్ చేసిన ఇమ్రాన్ హాష్మి చాలా బాగా సెట్ అయ్యారు. తనకున్న సీన్స్ కూడా చాలా బాగుంటాయి మనకు. తను వచ్చినప్పుడు బ్యాక్గ్రౌండ్స్ కూడా చాలా బాగుంటుంది మనకు. ఇక పవన్ కళ్యాణ్ గారి ముందు ఇమ్రాన్ హాష్మిని కూడా చాలా బాగా సెట్ అయ్యాడు అనిపించింది. వాళ్ళిద్దరు ఎదురు పడితే సీన్ మంచిగా పండిందని చెప్పొచ్చు. ఇక సినిమా నాకు చాలా బాగా నచ్చింది. ఖచ్చితంగా సినిమా థియేటర్లో చూడండి, చాలా మంచి ఎక్స్పీరియన్స్ వస్తుంది. థ్యాంక్ యూ. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్